మాట్లాడతాను నువ్వు మాట్లాడుకో నిన్న ఎవరైనా మంది ఆడియో ఫ్రెండ్స్ దగ్గర రమ్మని చెప్పి పోతా నేను చూసి ఆనందపడి రా అంతే. వర్షం పడింది, ఈ ఆడియో ఫ్రెండ్ వర్షం పడి చెప్పకూడదు, రాంగ్ తప్పది. ఏమైందన్నా ఎన్టీఆర్ ఆడియో ఫ్రెండ్కి వచ్చాడంట, వర్షం పడిందట, ఇది పడిందని చెప్పిండు. మీ ఫ్యాన్స్ నిల్చున్నాం, కాలు మొత్తం కొడుతుంది, మీ నిల్చోలేదా? గుళ్ళోకి వెళ్ళే అమ్మాయి వెనకాల గంట పత్తి నిలబడినప్పుడు లేదు కానీ నీ బాధ వచ్చిందా? నాటు సాంగ్ ఎలా అయితే వేసారో బాధాకరణ అన్ని బాగున్నాయి సినిమా, కానీ ఒకటే నాకు నచ్చలేదు. మా హీరోయిన్ పెట్టలేదు, మా ఎన్టీఆర్ అన్నకి హీరో లేదు, ఇది ఒకటే బాధ. కానీ సినిమా వేరే సినిమా కలెక్షన్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఎందుకంటే నాకు తెలిసి సాంగ్ పెట్టే ఉంటాడు, రేపో ఎల్లుండో కలిపి ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే స్టోరీకి ఇచ్చాడు, సాంగ్స్కి లేదు. కానీ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం వీళ్ళిద్దరు స్క్రీన్ పర్సెంటేజ్ హైట్తో సంబంధం లేదు, వెయిట్తో సంబంధం లేదు, పర్ఫార్మెన్స్ అందరూ చూడాలి, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. రుతిక్ రోషన్ గారు ఆయన తీసుకున్నటువంటి సినిమా చాలా న్యాయం చేస్తుందని చెప్పి అనుకున్నాను. సినిమా అవుట్ ఆఫ్ రేటింగ్ 3 నుంచి 3.5 అయితే మనకు వచ్చు. కలెక్షన్ ఈజీగా వస్తుంది కదా, ఎందుకంటే చాలా మంది సినిమా అంటే కలెక్షన్ ఎంత వస్తుంది ఈ రోజా ఓవరాల్గా 1000 కోట్లకి వచ్చేస్తాం, 1000 కోట్లకి తగ్గదు. ఎందుకంటే ఆ సలాం సాంగ్ ఉంది, రెండు చాలా హీరోయిన్ కొన్ని సీన్స్ కోసం ఫ్యాన్స్ వెళ్ళారు కదా, అవి కొంచెం లేపేశారని తెలిసింది, దాని మీద డిసప్పాయింట్ అయ్యారా? స్టోరీ సరిపోయింది, హీరోయిన్ వరకు పక్కన పెడితే ఒకటే హీరోయిన్, ఇద్దరు ఆడుకోలేడు కదా, హీరోలు ఒక్కొక్కడుకుంటారు. మా ఎన్టీఆర్ అని హీరో లేదని బాధ తప్ప మిగతాదంతా సినిమా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ ఎందుకు బ్లాక్ బస్టర్ ఎత్తున్నాడు? మామూలుగా ప్రీ ఈవెంట్స్ ఒక కాలర్ ఎత్తుతాడు మామూలు, అలాంటి సినిమాలో 2 కాలర్లు ఎత్తాడు మన ఈవెంట్స్. మరోసారి ఎవరికోటైన సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. ఇలాంటి చల్లని వాతావరణంలో ఒక మంచి వేడి సినిమా సీట్లు అలా ఉంటుంది. ఎంట్రీ ఉంటుంది. బాలకృష్ణ నాను పనికిరావు బాలకృష్ణ సార్, మీ పేరు నిలబెట్టి అన్న బాలకృష్ణ సార్, నువ్వు కూడా పనికిరావు, మీ కొడుకు కింద కుదుడే కుదుడు. ఇండియాకి సంబంధించి చాలా చక్కటి సినిమా. హీరోయిన్ లేకుండా పర్లేదు, బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ ఎట్లా అనిపించింది? నిజం చెప్తున్నా, రితిక్ రోషన్ గారు బాగా పడాలి. సైతాన్ అని ఒకటి వస్తుంది, బీజం గొప్ప సూపర్ జబర్దస్త్. పొట్టోడు అనే గుడ్డోలుగా తీసుకోవడం, ఒక్కొక్కని గుడ్డోలు బాలకృష్ణ అంటుంది. బాలకృష్ణ అదే బాలకృష్ణ పుష్ప సినిమా వేరే దొంగతనం చేస్తారు, ఎందులో జనాలకు ఉపయోగపడే సినిమా. నేను చెప్తున్నా చూడు, రితిక్ రోషన్ గారిది 2 పాత ఏదో ఫార్మా సినిమా చూసే ఉన్నావు, ఆ రొటీన్ వేసుకునే వాడు. ఎన్టీఆర్ అన్న దేవరాలో ఒక క్యారెక్టర్ వేసాడు, ఇందులో వేరే క్యారెక్టర్ డిఫరెంట్. ఎన్టీఆర్ అన్నకు యాక్టింగ్ విషయంలో, నందమూరి ఫ్యామిలీకి యాక్టింగ్ విషయంలో మన పేరు పెట్టే డిఫరెంట్ నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి ఎన్టీఆర్ అన్న బాగా చేసి దీంట్లో సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేయొచ్చా? మరి మర్చిపోయిన పేర్లు పడగలేరా, పేర్లు పడిన తర్వాత ఒక 10 నిమిషాలు సినిమా పెట్టాడు, దాని తర్వాత ఏదో వార్ 3 సినిమా వస్తుందట, అది కూడా మనకి హింట్ ఇచ్చేసాడు, ఆ పేరు కూడా ఇచ్చేసాడు. 2 యంగ్ టైగర్లు పక్కన పెట్టుకుని డాన్స్ చేయిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందనే సినిమా. 2 టైగర్లు మన రోడ్డు మీద 2 టైగర్ వాక్ చేసుకుంటూ ఎలా చూస్తా అలా చూసాను ఈ సినిమా. నేను ఆకాశం చెప్పాలంటే మా ఎన్టీఆర్ అని కోవిడ్ లో రికార్డులు ఉంటాయి. చాలా మంది అలాగే మాట్లాడుతున్నారు, ఎన్టీఆర్ అని తొక్కేయడానికి చూస్తున్నారు. ఆయన ఎంత తొక్కితే అంత పైకి రాస్తాడు. అది ఎలా ఉంది?